హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు అది డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తానో క్లాసులో దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కాబట్టి, ఓకేనా, అది మీకు యూజ్ అవుతుంది అనమాట. సో విదౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ ఏమంటాడంటే, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 2 digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై బోత్ 2 and 4. తెలుగులో ఏమంటున్నాడు, 2 మరియు 4 చే భాగించబడే 2 అంకెల సంఖ్యను కనుగొనండి. అంటే మనం కనుక్కోవాల్సిన 2 digit నెంబర్స్ ఎలా ఉన్నాయి, డివిజిబుల్ బై బోత్ 2 and 4 అంటే 2 చేత మరియు 4 చేత డివిజిబుల్ అయ్యే 2 digit నెంబర్స్ ఉంటాయి కదా, అవి టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. మరి ఇక్కడ 2 చేత 4 చేత డివిజిబుల్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే 2 and 4 యొక్క ఎల్సిఎం చేత డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? 2 చేత డివిజిబుల్ అవుతున్నాయి, 4 చేత డివిజిబుల్ అవుతున్నాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం చేత డివిజిబుల్ అవ్వాలి. బోత్ అన్నాడు కాబట్టి ఎల్సిఎం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 4 అనే కదా, 2కి 4కి ఎల్సిఎం 4. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం కనుక్కోవాల్సిన 2 digit నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే 4 చేత డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? సో మరి 4 చేత డివిజిబుల్ అయ్యే 2 digit నెంబర్స్ ఏమున్నాయి చూడండి. 2 digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 11, 12 అలా ఉంటాయి కదా. కానీ ఇక్కడ మనకి 4 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి 10 అవ్వదు, 11 అవ్వదు, 12 అవుతుంది. అవునా కదా? సో 12 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో 12, ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ 16, నెక్స్ట్ 20. ఇవన్నీ 4 చేత డివిజిబుల్ అవే 2 digit నెంబర్స్ అనమాట. అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు ఉంటుంది 2 digit నెంబర్స్? 99 వరకు ఉంటుంది. కానీ 99 అవ్వదు, 4 చేత డివిజిబుల్ అవ్వదు. 98 కూడా అవ్వదు, 97 కూడా అవ్వదు, 96 మాత్రమే అవుతుందన్నమాట. ఓకేనా? సో అలా 12 నుంచి 96 వరకు ఇవన్నీ కూడా 4 చేత డివిజిబుల్ అయ్యే 2 digit నెంబర్స్ అనమాట. ఓకేనా? 4 చేత ఎందుకు అంటున్నాం? బై బోత్ 2 and 4 అంటున్నాడు కదా. 2 చేత డివిజిబుల్ అవ్వాలి, 4 చేత డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం అయిన 4 చేత డివిజిబుల్ అవ్వాలి. అవి ఇవి ఉన్నాయి అన్నమాట. అయితే ఇవి టోటల్ ఎన్ని ఉంటాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 4. డిఫరెన్స్ అంతా ఇక్కడ 4, ఇక్కడ కూడా డిఫరెన్స్ 4. అలా ఏ రెండు పక్క టర్మ్స్ తీసుకున్నా సరే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది. అవునా కదా? మరి డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి? ఇవి ఖచ్చితంగా ఏపీలో ఉంటాయి. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి. ఓకేనా? సో అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఇవి టోటల్ ఎన్ని టర్మ్స్తో తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అంటే సింపుల్గా 96కి 12కి డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది? 84 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ 84 రాసేయండి. బై పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4. ఆ 4 కింద రాసేసేయండి. దీనికి +1 రాయండి. ఓకేనా? సో ఇది సాల్వ్ చేస్తే మనకి టోటల్ ఇవన్నీ టర్మ్స్ ఉంటాయో తెలిసిపోతాయి. అంటే ఇవన్నీ ఉన్నాయో తెలిసిపోతాయి అనమాట. మరి దీన్ని బట్టి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి. 4 1 టైం పోతుంది, 4 21 టైం పోతుంది, 21 + 1. అలా టోటల్ ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే 22 ఉంటాయి అనమాట. విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. అంటే సింపుల్గా చెప్పాలంటే 2 digit నెంబర్స్ ఏంటవి? డివిజిబుల్ బై బోత్ 2 and 4, 2 చేత 4 చేత డివిజిబుల్ అయ్యే 2 digit నెంబర్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 22 ఉన్నాయన్నమాట. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 52. ఇక్కడ ఏమన్నాడు, ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40. హౌ ఓల్డ్ విల్ కీర్తి బి ఆఫ్టర్ 5 years? తెలుగులో శాంతి మరియు కీర్తి యొక్క ప్రస్తుత వయసులు 7:3 నిష్పత్తిలో ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత శాంతి వయసు 40 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత కీర్తి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, కీర్తి వయసు కనుక్కోమన్నాడు. ఎప్పుడు? 5 years తర్వాత. మరి 5 years తర్వాత కీర్తి వయసు కనుక్కోమని మనకు ఆప్షన్స్ ఇచ్చాడు కదా. సో అలా ఇవేమవుతాయి అంటే 5 years తర్వాత వచ్చే ఏజెస్ అనమాట. సపోజ్ నేను కనుక
వీటిలోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఏమవ్వాలి, ఇవన్నీ ప్రెజెంట్ ఏజెస్ అవుతాయి. ఎందుకంటే ఇవి 5 ఇయర్స్ తర్వాత ఏజెస్. ఒకవేళ నేను వీటిలోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఇవి ప్రెజెంట్ ఏజెస్ అవ్వాలి. మరి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 5 అంటే 5 అవుతుంది. ఇక్కడ 5 తీసేస్తే ఇది 25 అవుతుంది. ఇక్కడ కనుక 5 తీసేస్తే ఇది 15 అవుతుంది. ఇక్కడ కనుక 5 తీసేస్తే ఇక్కడ ఇది 10 అవుతుంది. అలా ఇవేమవుతాయి అంటే ప్రజెంట్ ఏజెస్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేస్తే ఎలా చేస్తామంటే చూడండి, శాంతి, కీర్తి వీళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, వీళ్ళిద్దరు ఏజెస్ రేషియో 7:3 ఉందన్నమాట. అంటే శాంతి వచ్చేసి 7 పార్ట్స్ ఉంటే కీర్తి వచ్చేసి 3 పార్ట్స్ ఉందన్నమాట. ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే కీర్తి 3 పార్ట్స్ ఉంది కాబట్టి కీర్తి ప్రజెంట్ ఏజ్ ఏమవ్వాలి, 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. మరి ఇక్కడ కీర్తి ప్రజెంట్ ఏజెస్ చూస్తే ఇలా ఉన్నాయి. వీటిల్లో 3 మల్టిపుల్ ఏది ఉంటే అదే ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మరి చూడండి 5 అనేది 3 మల్టిపుల్ అవుతుందా, అవ్వదు. 25 కూడా అవ్వదు. 10 కూడా అవ్వదు. ఓన్లీ మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 15. సో అలా కీర్తి ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందంటే 15 అవుతుంది అనమాట. మరి 5 ఇయర్స్ తర్వాత అంటే 20 అనే కదా. ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేసాం. ఇవేమో 5 ఇయర్స్ తర్వాత ఏజెస్ కదా, కనుక్కోమంది 5 ఇయర్స్ తర్వాత ఏజ్ కనుక్కోమన్నాడు. అలా ఇచ్చిన ఆప్షన్స్ ఏమవుతాయి అంటే 5 ఇయర్స్ తర్వాత ఏజెస్ అనమాట. ఓకేనా. సో వాటిలోంచి ఆ 5 ఇయర్స్ కనుక తీసేస్తే మనకి ప్రజెంట్ ఏజెస్ వస్తాయి. వీటిల్లో ప్రజెంట్ ఏజెస్లో ఒకటే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎలా వెరిఫై చేసాం, ఇక్కడ రేషియో ఇచ్చాడు కదా, ప్రజెంట్ ఏజ్ రేషియో 7:3 అనేసి. కీర్తి 3 పార్ట్స్ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఏజ్ అనేది 3 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే 15. సో అలా థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట, విచ్ ఈస్ 20 ఇయర్స్. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 53. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఇది చూడండి, ఇవి వచ్చేసి ఇయర్స్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ లైన్ ఉంది చూసారు బ్లాక్ కలర్లో, ఇది వచ్చేసి ఏ అనే కంపెనీకి సంబంధించిన డేటా. అలాగే ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉంది చూసారా, ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి బి అనే కంపెనీకి సంబంధించిన డేటా. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూసారు, ఇవి వచ్చేసి ప్రొడక్షన్ అనమాట, ఉత్పత్తి. ఓకేనా. సో అదనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 2015 అనే ఇయర్ తీసుకుంటే ఈ 2015లో కంపెనీ ఏలో 3 ప్రొడక్షన్ జరిగింది, 3 ఉత్పత్తి జరిగింది అనమాట, 3. అలాగే బి అనే కంపెనీలోనేమో 5 ఉత్పత్తి జరిగింది. ఓకేనా. అలాగే 2016 అనే ఇయర్ తీసుకుంటే ఏ అనే కంపెనీలోనేమో 2.5 ఉత్పత్తి జరిగింది, బి అనే కంపెనీలోనేమో 4 ఉత్పత్తి జరిగింది అనమాట. అలా ఇవి వచ్చేసి ఇయర్స్, ఇవి వచ్చేసి ఏ అనే కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్, ఇవి వచ్చేసి బి అనే కంపెనీకి సంబంధించిన ప్రొడక్షన్ అనమాట. ఓకేనా. సో అది దీనికి సంబంధించిన డేటా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఫర్ కంపెనీ ఏ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ 2015 to 2016. తెలుగులో ఏమంటున్నాడు, కంపెనీ ఏకు 2015 నుంచి 2016 వరకు ఉత్పత్తిలో సుమారు తగ్గుదల శాతం ఎంత అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైనల్గా 2015 నుంచి 2016 వచ్చేటప్పటికి ఉత్పత్తిలో ఎంత శాతం తగ్గింది అంటే ఎంత పర్సంటేజ్ తగ్గింది అనమాట, అది అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది ఏంటంటే ఇది యాక్చువల్గా కంపెనీ ఏ కాదు, ఇక్కడ నేను కావాలనే టైప్ చేసేది. ఎందుకంటే మీకు డైరెక్ట్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇలానే టైప్ చేస్తుంది, ఫర్ కంపెనీ ఏ అని ఉంది. కానీ ఇక్కడ ఏకి చూస్తే మనకి ఇక్కడ ఆన్సర్ రాదనమాట. ఎందుకంటే చూడండి, ఏ అనే కంపెనీలో 2015లో 3 పార్ట్స్ ఉంది, 3 ఉంది. 2016లోనేమో 2.5 ఉత్పత్తి జరిగింది. అంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి 0.5 తగ్గింది, అవునా కదా. సో 0.5 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 3 మీద 0.5 తగ్గింది, అవునా కదా. సో 3 మీద తగ్గింది కాబట్టి బై 3 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. ఇది 1/2 అవుతుంది. 0.5 అంటే 1/2 బై 3 అంటే 1/6 అవుతుంది. 1/6 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16.66. ఓకేనా. సో ఇది అప్రాక్సిమేషన్ తీసుకుంటే ఇది నియర్లీ 17 అలా రావాలి. కానీ ఇక్కడ 17కి దగ్గర 17 అనే ఆప్షన్ ఏదీ లేదు కదా, అందుకే ఇక్కడ క్వశ్చన్ అనేది రాంగ్ అనమాట. ఇది మీకు తెలియడం కోసం నేనే కావాలని టైపింగ్ కూడా తప్పుగా చేశాను అనమాట. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ క్వశ్చన్లో కూడా మీకు అలానే ఉంది కాబట్టి. ఓకేనా. కానీ ఇక్కడ మనకి కంపెనీ ఏ కాదు, ఇది కంపెనీ బికి సంబంధించి అనమాట. చూడండి, అంటే కంపెనీ బిలో 2015 నుంచి 2016కి వచ్చే టైంకి ఎంత పర్సంటేజ్ ప్రొడక్షన్ అనేది తగ్గింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ప్రొడక్షన్ అనేది 2015లో 5 ఉంటే 2016లోనేమో 4 ఉంది, అంటే 1 తగ్గింది, అవునా కదా. సో 1 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 5 మీద 1 తగ్గింది కాబట్టి 5 మీద కాబట్టి బై 5 పర్సెంటేజ్ అంటున్నాడు కదా. సో ఇంటూ 100. సో 5 1 టైం పోతుంది, 5
20 టైమ్స్ పోతుంది. అలా 20% అనేది తగ్గిందనమాట. కంపెనీ బిలో 20% అనేది రిడక్షన్ జరిగింది. ఎప్పుడు 2015తో పోలిస్తే 2016లో. ఓకేనా. సో అలా ఇది కరెక్షన్ అనమాట ఫర్ కంపెనీ బి ఎగ్జాక్ట్గా ఇవ్వాల్సింది ఇక్కడ. సో విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 65. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ది సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5x² + bx + 4 = 0 ఈజ్ 9. ఓకేనా. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ బి. ఇక్కడ ఏమంటాడు తెలుగులో వర్గ సమీకరణం. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో నేను ఏం చెప్పానంటే వర్గ సమీకరణం అని టైప్ చేయబోయి వర్ణ సమీకరణం అని టైప్ చేశాను. ఒకసారి కరెక్ట్ చేసుకోండి అక్కడ. ఓకేనా. సో చూడండి వర్ణ సమీకరణం 5x² + bx + 4 = 0 యొక్క మూలాల మొత్తం 9 అయితే బి విలువను కనుగొనండి. ఇక్కడ ఏమంటున్నాడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట. దీని యొక్క సమ్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడు. ఎంత 9 ఇచ్చాడు. అయితే బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది డైరెక్ట్గా అసలు మీకు కళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు. దీన్ని కనుక మనం ax² + bx + c = 0తో పోలిస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగినప్పుడు ఏం చేయాలన్నాను సమ్ అడిగితే -b/a. అలా కాకుండా మనకి ప్రోడక్ట్ అడిగితే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడిగితే c/a చేయమన్నా. మరి అడిగిందేమో సమ్ ఆఫ్ ద రూట్స్ మరి సమ్ ఆఫ్ రూట్స్ ఏమైంది -b/a. ఇక్కడ -b అంటే b ప్లస్లో ఎగ్జాక్ట్గా b ఉంది కాబట్టి -b అలానే ఉంటుంది. బై a అంటే x² కోఎఫిషియంట్ ఎంత 5 ఉంది. సో 5 ఏమి ఇచ్చాడు మనకి ఏమి ఇచ్చాడు అంటే 9 ఇచ్చాడు కదా సమ్ ఆఫ్ ద రూట్స్. సో అలా దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 9కి ఈక్వల్ అవుతుంది. దీన్ని బట్టి మీరే చెప్పండి డైరెక్ట్గా b = -45 అవునా కదా. సో అలా బి వాల్యూ ఏమవుతుందంటే -45 విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. ఒకవేళ ప్రోడక్ట్ అడిగితే c/a చేసేవాళ్ళు కానీ సమ్ అడిగాడు కాబట్టి -b/a విచ్ ఇస్ ఈక్వల్ టు బి వాల్యూ విల్ బి -45. చూడండి క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమన్నాడంటే ఏ మ్యాన్ ట్రావెల్స్ 80 kilometers in 3 hours. He further travels for 2 more hours. Find the distance traveled in the later 2 hours if his average speed for the entire journey is 30 km/h. ఒక మనిషి 3 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. అతను మరో 2 గంటలు ప్రయాణం చేస్తాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం గంటకు 30 కిలోమీటర్లు అయితే చివరి 2 గంటల్లో అతను ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకేమి ఇచ్చాడు యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంట టోటల్ జర్నీకి 30 km/h అవుతుంది. ఎంత 30 km/h. ఓకేనా. చూడండి నేనేం చెప్పాను యావరేజ్ స్పీడ్ అన్నాడంటే జనరల్గా మనకి యావరేజ్ అనకుండా స్పీడ్ అంటే ఏం తెలుసు స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం అవునా కదా. కానీ ఇక్కడ యావరేజ్ అంటున్నాడు కాబట్టి టోటల్ అనే మాట వాడమన్నా. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా. అంటే టోటల్గా ప్రయాణించిన దూరము బై టోటల్గా తీసుకున్న సమయము. ఓకేనా. సో అది అనమాట టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇది తీసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. జనరల్గా స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కదా కానీ ఇక్కడ యావరేజ్ అన్నాడు కాబట్టి టోటల్ బై టోటల్ అది చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఎంత ట్రావెల్ చేశాడు 80 kilometers ట్రావెల్ చేశాడు అనమాట. ఇది ఎంత టైంలో 3 hours 80 kilometers ట్రావెల్ చేశాడు అనమాట. అండ్ ఇంకేమంటున్నాడు హీ ఫర్దర్ ట్రావెల్స్ ఫర్ 2 more hours అంటే ఇక్కడ ఒక 2 గంటలు ప్రయాణించాడు అనమాట. ఇంకా 2 గంటలు ప్రయాణిస్తే ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడో మనకి చెప్పలేదు అనమాట. ఎందుకంటే కనుక్కోమంది అదే కదా. సో ఇక్కడ లెటర్స్ డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనుకుందాం. ఓకేనా. డి అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు ఎంత సమయంలో 2 hours అనమాట. ఓకేనా. సో అలా టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక 80 వెళ్ళాడు ఇక్కడ ఒక డి వెళ్ళాడు. అలా టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే డి ప్లస్ 80 లేదా 80 ప్లస్ డి వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకేనా. సో అది టోటల్ డిస్టెన్స్ అవుతుంది బై టోటల్ టైం ఏమవుతుందంటే టోటల్ టైం అనేది చూడండి ఇక్కడ 3 hours అన్నాడు అంటే ఇక్కడ ఒక 3 hours ట్రావెల్ చేశాడు. అండ్ ఇక్కడ ఫర్ 2 more hours అంటే ఇక్కడ ఒక ఇంకా 2 hours ట్రావెల్ చేశాడు అనమాట. 2 hours ఇక్కడ 3 hours ఇక్కడ 2 hours అలా టోటల్గా ఇక్కడ టోటల్ టైం ఏమవుతుందంటే 3 + 2 అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ యావరేజ్ స్పీడ్కి ఈక్వల్ అవుతుంది కదా ఇది. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు 30 km/h ఇచ్చాడు. సో అలా ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందంటే 30 km/h ఈక్వల్ అవుతుంది. దీన్ని బట్టి డి వచ్చేస్తుంది కదా అంటే ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్. సో చూడండి డి ప్లస్ 80 ఈక్వల్ టు ఏమవుతుంది డి ప్లస్ 80 ఈక్వల్ టు ఇది 5 × 30 అంటే 150 అవుతుంది. మరి దీన్ని బట్టి డి ఏమవుతుంది ఈ 150లోంచి 80 తీసే డి ఏమవుతుందంటే 70. డి అంటే డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్. ఓకేనా. సో అలా ఈ 2 hours ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే 70 kilometers అవుతుంది. ఓకేనా. విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1.
చూడండి క్వశ్చన్ నెంబర్ 75 ఇక్కడ ఏమన్నాడు, ఏ షాప్ కీపర్ సోల్డ్ ఎ బుక్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 14%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹100 దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 6%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. ఒక దుకాణదారుడు 14% నష్టానికి పుస్తకాన్ని విక్రయించాడు. అమ్మకం ధర ₹100 పెంచి ఉంటే 6% లాభం వచ్చేది. పుస్తకం కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఇనీషియల్గా దాని కాస్ట్ ప్రైస్ లెటర్సే సిపి అనుకుందాం. అయితే వీడు ఎలా అమ్మాడు మనోడు, 14% లాస్కి అమ్మాడు. లాస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మాలి, అవునా కదా. కొన్న దానికంటే తక్కువ అమ్మితేనే లాస్ వచ్చింది. తక్కువ కాబట్టి కింద రాసుకోండి, ఇదిగోండి 14% లాస్కి అమ్మాడు. లాస్ కాబట్టి మైనస్, ఓకేనా. సో 14% లాస్కి అమ్మాడు కాబట్టి మైనస్ 14%. వీడు కనుక ఏమంటున్నాడు, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹100 అంటే ఇక్కడ లాస్ కమ్మాడు కదా, దీని మీద కనుక ఒక ₹100 ఎక్స్ట్రా పెంచుంటే, దీని మీద కనుక ఒక ఎక్స్ట్రా ₹100 పెంచుంటే ఏమయ్యేదంట, దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గెయిన్ ఆఫ్ 6%. వాడికి 6% గెయిన్ వచ్చేదంట, అంటే 6% ప్రాఫిట్ వచ్చేది అనమాట. ప్రాఫిట్ కాబట్టి పైన ఉంటుంది, కాస్ట్ ప్రైస్ మీద ఎక్కువ కదా ప్రాఫిట్ అంటే. సో అలా ప్లస్ 6% అవుతుంది. అర్థమైందా. ఇక్కడ 14% లాస్ కమ్మాడు కాబట్టి కింద రాసాం. ఒకవేళ దీని మీద కనుక ఒక ₹100 ఎక్స్ట్రా కమ్మితే అప్పుడు వీడికి 6% ప్రాఫిట్ వచ్చేది, ఓకేనా. అలా దీని మీద 100 ఎక్స్ట్రా కమ్మితే ఎంత వస్తుంది అంటే సింపుల్గా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది 100 అనమాట. ఎందుకంటే దీని మీద దీనికి 100 యాడ్ చేస్తే ఇది వస్తుంది, అంటే సింపుల్గా వీటి డిఫరెన్స్ అనేది 100 అవుతుంది. మరి వీటి డిఫరెన్స్ ఏమవ్వాలి, వీటి డిఫరెన్స్ ఏమవుతుందంటే సింపుల్గా 6 + 14 20 అవుతుంది. ఎందుకు 6 + 14 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికేమో 6 ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికేమో 14 ఉంది. అలా వీటి మధ్య టోటల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే 20 అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే లాస్ సేమ్ కానీ వస్తే లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఇలా సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి. అలా కాకుండా డిఫరెంట్ వస్తే అంటే లాస్ ప్రాఫిట్ కానీ ప్రాఫిట్ లాస్ కానీ ఇలా వస్తే యాడ్ చేయండి. ఇక్కడేమో ఒక చోట ప్రాఫిట్ ఉంది, ఒక చోట ఏమో లాస్ ఉంది, అంటే డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి యాడ్ చేయాలి. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి, అదనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అదనమాట. మరి డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి యాడ్ చేయాలంటే సింపుల్గా 20%. వీటి మధ్య డిఫరెన్స్ అంతా 20%. అలాగే మనీ రూపంలో డిఫరెన్స్ అంతా ₹100. సో అలా 20% ఏమైందంటే ₹100 అయింది. మనల్ని కనుక్కోమంది ఏమో కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి కాస్ట్ ప్రైస్ అంటే ఆల్రెడీ చెప్పే కదా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%, ఓకేనా. సో సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ 20% ఏమైంది, 5 టైమ్స్ అయింది, అవునా కదా. ఇంటూ 5 అయింది కాబట్టి మరి వీడు ఊరుకుంటాడు, వీడు కూడా 5 టైమ్స్ అవుతా అంటాడు. అప్పుడు 100 × 5 అంటే 500. సో అలా 100% వాల్యూ ఏమైందంటే 500 అయింది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 77 ఇక్కడ ఏమన్నాడంటే, ఇఫ్ 5 + x 2x + 7 6x + 9 అండ్ y ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ వెన్ x = 2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. తెలుగులో ఏమంటున్నాడు, x = 2 అయినప్పుడు 5 + x 2x + 7 6x + 9 మరియు y నిష్పత్తిలో ఉంటే y విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట, ఓకేనా. చూడండి x = 2 అయినప్పుడు ఇవేమవుతాయి చూడండి, 5 + 2 అంటే 7 అవుతుంది. ఇదేమో 2x + 7 అంటే 2 2s 4 + 7 అంటే 11 అవుతుంది. ఇక్కడేమో 6 2s 12 + 9 ఇది 21 అవుతుంది. అండ్ ఇక్కడ y లాగానే ఉంటుంది, అవునా కదా. అయితే ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయంట, నిష్పత్తిలో ఉన్నాయంట. నిష్పత్తులు అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండింటి యొక్క రేషియో అలాగే ఈ రెండింటి యొక్క రేషియో ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 7/11 తీసుకుంటే ఇక్కడ 21/y తీసుకోవాలి. అలా కాకుండా 11/7 తీసుకుంటే ఇక్కడ y/21 తీసుకోవాలి, అలా తీసుకోవాలన్నమాట. సో అలా ఈ రెండింటి యొక్క రేషియోస్ ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి, దాన్నే ప్రపోర్షన్లో ఉన్నాయనేసి చెప్తాం అనమాట. మరి 7/11 తీసుకుంటున్నా, సో 7/11 తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, 21/y తీసుకోవాలి, ఓకేనా. 21/y. మరి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, అలా y వాల్యూ వస్తుంది కదా. సో 7 1 టైం పోతుంది, 7 3 టైమ్స్ పోతుంది. 3 × 11 అంటే 33 అవుతుంది. ఈ y అటు వెళ్తే y = 33 అవుతుంది అనమాట, ఓకేనా. సో విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 84 ఇక్కడ ఏమంటున్నాడు, ది వాల్యూ ఆఫ్ 0.16 బార్ ప్లస్ 0.15 బార్ మైనస్ 0.13 బార్. ఇక్కడ బార్ 6కి 5కి 3కి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇలాంటి మోడల్ ఆల్రెడీ నేను ఒకటి చెప్పా కదా. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దీన్ని ఫ్రాక్షన్లో రాయాలంటే పాయింట్ ఎత్తేసి నెంబర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా రాసేసాయి. మరి పాయింట్ ఎత్తేస్తే ఏమవుతుంది, 016 అవుతుంది, అంటే సింపుల్గా 16 అవుతుంది. సో రాసేసాం మైనస్
ఇక్కడ బార్ దేనికైతే లేదో ఆ నెంబర్ రాయండి. 01 కదా బార్ లేనిది. సో 01 అంటే 1, ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 1 తీసేసాం. బై అనగానే మనకి పాయింట్ తర్వాత అని గుర్తు రావాలన్నమాట. బై అనగానే పాయింట్ తర్వాత అని గుర్తు రావాలి. మరి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ ఉంటుందో అన్ని 9s రాయాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్కి బార్ ఉండదో అన్ని 0s రాయాలి. మరి పాయింట్ తర్వాత ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసాం, ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టాం. ఓకేనా. బార్స్ ఉంటే 9s రాయాలి, బార్ లేకపోతే 0s రాయాలి. అది దేనికి? పాయింట్ తర్వాత వాటికి. ఓకేనా. మళ్ళీ దీన్ని ఎంటర్ చేయకూడదు. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఏం చేయాలి? పాయింట్ ఎత్తేసి నెంబర్ రాసేయండి. 15 అవుతుందా? సో 15 మైనస్. ఇప్పుడు ఏం చేయాలి? బార్ లేని వాటిని రాసుకోవాలన్నమాట. బార్ లేనిది 0కి 1కి బార్ లేదు కాబట్టి 0 1 అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ 1 అవుతుంది అనమాట. సో -1 చేసాం. బై అనగానే పాయింట్ తర్వాత ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9 రాసాం. పాయింట్ తర్వాత ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0 పెట్టాం. అయిపోయిందా? సో మైనస్ ఉంది, మైనస్. ఇక్కడ ఏం చేయాలి? పాయింట్ ఎత్తేసేయండి, నెంబర్ రాయండి. సో 13 రాసాం. మైనస్ బార్ లేని వాటిని రాయాలి, అంటే 0 1 రాయాలి. 0 1 ఇస్ నథింగ్ బట్ 1 అవుతుంది. బై అంటే పాయింట్ గుర్తు రావాలి. మళ్ళీ పాయింట్ తర్వాత ఒక డిజిట్కి బార్ ఉంది కాబట్టి ఒక 9, ఒక డిజిట్కి బార్ లేదు కాబట్టి ఒక 0. సో అలా ఇవి అవుతాయి అన్నమాట వీటి యొక్క ఫ్రాక్షన్స్. మరి దీన్ని బట్టి ఇదేమవుతుంది? 15/90 అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది? 14/90 అవుతుంది. మైనస్ ఇదేమో 12/90 అవుతుంది. సింపుల్గా మొత్తానికి ఎల్సిఎం 90 అవుతుంది. ఎల్సిఎం అయినప్పుడు సింపుల్గా మొత్తాన్ని యాడ్ చేయటమే కదా, అన్నిటికీ 90 ఉంది, పైన యాడ్ చేయటమే కదా. సో 14 - 12 అంటే 2 అవుతుంది. 2 + 15 అంటే 17 అవుతుంది. అలా టోటల్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 17/90, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ A:B = 2:3 అండ్ B:C = 3:4 దెన్ A:B:C అనేసి అడుగుతున్నాడు అనమాట. తెలుగులో చదవాల్సిన అవసరం లేదు. ఇలా అయితే కనుక ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది మీనింగ్ అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? A:B ఇచ్చాడు. A:B ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. అండ్ B:C కూడా ఇచ్చాడు కదా, B:C ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి? 3:4 ఇచ్చాడు. ఓకేనా. మనల్ని కనుక్కోమంటుందేమో A:B:C వాల్యూ. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే A:B అంటే Bతో ఎండ్ అయింది. తర్వాత B:C అంటే Bతో స్టార్ట్ అయింది. మరి Bతో ఎండ్ అయింది, Bతో స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం A తర్వాత B తర్వాత C అంటే సింపుల్గా A:B:Cకి రేషియో కట్టేసేయచ్చు. మరి ఎలా కడతాం అంటే సింపుల్గా డౌన్కి దిగండి. 2 × 3 6 అవుతుంది. మళ్ళీ క్రాస్ వెళ్ళండి. క్రాస్ వెళ్తే 3 3s 9 అవుతుంది. మళ్ళీ డౌన్కి దిగండి. 3 4s 12 అవుతుంది. ఇలా కడతాం. కానీ ఎంత కూడా చేయవసరం, ఎందుకంటే క్లియర్గా చూస్తే ఇక్కడ రెండిట్లో కామన్ ఎవరు ఉన్నారు? బి ఉన్నారు కదా. సో ఇక్కడ బి ఏమో 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా బి 3 పార్ట్స్ ఉంది. అంటే బి రెండిట్లో కామన్గా ఉంది, దట్టు ఇక్కడ కూడా రెండిట్లో సేమ్గా ఉంది. కాబట్టి డైరెక్ట్గా బి 3 అవుతుంది, ఏ 2 అవుతుంది, సి వచ్చేసి 4 అవుతుంది. మరి ఏ 2 అయింది కదా, ఏ 2 అయింది కాబట్టి 2 అవుతుంది. బి 3 అయింది, అవునా కదా, బి 3 అయింది. సి ఎంత అయింది? 4 అయింది. ఓకేనా. సో అలా డైరెక్ట్గా రేషియో 2:3:4 కట్టేసేయచ్చు. మీరు దీన్ని సాల్వ్ చేసినా సరే ఇదే వస్తుంది అనమాట. డైరెక్ట్ ప్రొసీజర్లో చేసినా సరే ఇలాగే వస్తుంది. చూడండి 3 2 టైమ్స్ పోతుంది, 3 3 టైమ్స్ పోతుంది, 3 4 టైమ్స్ పోతుంది. అలా కట్టినా సరే 2:3:4 వచ్చింది అనమాట. ఓకేనా. ఇలా డైరెక్ట్గా చేసినా సరే రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి, సేమ్గా ఉంది కాబట్టి ఇలా చేసినా సరే మనకి 2:3:4 వస్తుంది అనమాట. మరి 2:3:4 ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ అయినా కదా. సో అలా మన థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 91. ఇక్కడ ఏమన్నాడు? రామ్ ఈజ్ 55 years old అండ్ సోమ్ ఈజ్ 25 years old. హౌ మెనీ ఇయర్స్ అగో వాజ్ రామ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోమ్ అనమాట. తెలుగులో చూడండి, రామ్ వయసు 55 సంవత్సరాలు మరియు సోమ్ వయసు 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల క్రితం రామ్ వయసు సోమ్ కంటే 3 రెట్లు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా. చూడండి, రామ్ ప్రజెంట్ ఏజ్ ఏమో 55 years, సోమ్ ప్రజెంట్ ఏజ్ ఏమో 25 years. అయితే వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారంట? రామ్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోమ్ అనమాట. రామ్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోమ్ అనమాట. అంటే సోమ్ వచ్చేసి 1 part ఉంటే రామ్ ఎలా ఉండాలి? వీడికి 3 times ఉండాలి. 3 times అంటున్నాడు కదా. రామ్ వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోమ్కి 3 times ఉన్నాడు అనమాట రామ్. ఓకేనా. సోమ్ 1 part అయితే రామ్ ఏమవ్వాలి? వీడికి 3 times అంటే 3 parts అవ్వాలి. ఇదంతా ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం రామ్ మరియు
సోమ్ వీళ్ళిద్దరు ఏ రేషియోలో ఉన్నారు 3:1 రేషియోలో ఉన్నారు. అయితే అది ఎన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు ఎలా ఉన్నారు అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేద్దాం. సపోజ్ 7 ఇయర్స్ క్రితం వీళ్ళు ఈ రేషియోలో ఉన్నారనుకోండి, అప్పుడు 7 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కనుక ఫెయిల్ అయితే ఇది చూస్తాం. ఇది కనుక 15 ఇయర్స్ క్రితం కనుక వీళ్ళిద్దరు ఏజెస్ చూస్తే 3:1లో ఉంటేనేమో ఇది ఆన్సర్ అవుతుంది. అలా ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఓకేనా. చూడండి ఇప్పుడు 55 ఇయర్స్ రామ్ వయసు ప్రజెంట్, 25 ఇయర్స్ సోమ్ వయసు ప్రజెంట్. ఓకేనా. చూడండి ఇప్పుడు 7 ఇయర్స్ క్రితం అనుకుందాం. 7 ఇయర్స్ క్రితం అంటే రామ్ వయసు ఏమవ్వాలి, 55 - 7 అవ్వాలి. అంటే సింపుల్గా రామ్ వయసు వచ్చేసి 48 ఇయర్స్ అవ్వాలి రామ్ వయసు. అలా సోమ్ వయసు ఏమవ్వాలి 7 ఇయర్స్ క్రితం అంటే 25 - 7. సోమ్ వయసు ఏమవ్వాలి 7 ఇయర్స్ క్రితం 25 - 7 అంటే 18 అవుతుంది. మరి 7 ఇయర్స్ క్రితం కాబట్టి ఒకవేళ వీళ్ళు కనుక 3:1 రేషియోలో ఉంటే అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. మరి చూడండి 18, 48 3:1 రేషియోలో ఉంటాయా, ఉండవు. కాబట్టి 7 ఇయర్స్ అనేది 7 ఇయర్స్ క్రితం వీళ్ళిద్దరూ ఇలా ఉండరు అనమాట. ఉండరు కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. ఓకేనా. సో ఇప్పుడు 15 ఇయర్స్ చూద్దాం. 15 ఇయర్స్ చూస్తే 15 ఇయర్స్ క్రితం అంటే వీళ్ళ ఏజెస్ ఏమవుతాయి, 15 ఇయర్స్ క్రితం అంటే 55 - 15 అంటే రామ్ ఏజ్ వచ్చేసి 40 అవుతుంది. సోమ్ ఏజ్ వచ్చేసి 10 అవుతుంది అనమాట. మరి వీళ్ళిద్దరూ 3:1 రేషియోలో ఉంటే ఆన్సర్ అవుతుంది. కానీ ఉండట్లేదు కదా, వీళ్ళు 4:1 రేషియోలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఆన్సర్ అవ్వకూడదు. అంటే ఈ ఆప్షన్ అనేది ఆన్సర్ అవ్వకూడదు అనమాట. మరి ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ చూస్తే 5 ఇయర్స్ క్రితం అనుకోండి. 5 ఇయర్స్ క్రితం అనుకుంటే ఏజెస్ ఏమవ్వాలి 55 - 5. 55 - 5 అంటే ఇది 50 అవుతుంది రామ్ వయసు. సోమ్ వయసు ఏమో 25 - 5. వీళ్ళు వచ్చేసి 20 అవుతారనమాట. వీళ్ళు కనుక ఒకవేళ 3:1 రేషియోలో ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే 5:2 రేషియోలో ఉన్నారు. అంటే వీళ్ళు ఆన్సర్ కాకూడదు. అంటే ఇది ఆప్షన్ కాదనమాట. మరి చూడండి మనకి మిగిలిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏముంది 10 ఇయర్స్. దీన్ని కూడా వెరిఫై చేద్దాం. 10 ఇయర్స్ క్రితం చూద్దాం. 10 ఇయర్స్ క్రితం అంటే రామ్ ఏమవ్వాలి 45 ఇయర్స్ అవ్వాలి. 10 ఇయర్స్ క్రితం అంటే సోమ్ ఏమవ్వాలి, సోము 15 ఇయర్స్ అవ్వాలి. మరి వీళ్ళు 3:1 రేషియోలో ఉంటే ఇదే ఆన్సర్ అవుతుంది. ఉండకపోతే ఇది కూడా ఆన్సర్ కాదు. చూడండి మరి 15, 45 ఇది 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 15 1 టైం పోతుంది. మరి 3:1 రేషియోలో ఉన్నారు లేదా, సో అలా వెరిఫై చేయాలి. సో అలా వీళ్ళిద్దరూ 10 ఇయర్స్ క్రితం ఏ రేషియోలో ఉన్నారంటే 3:1 రేషియోలో ఉన్నారు. సో ఈ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ చేయలేకపోయినాయి కాబట్టి ఇవి ఆన్సర్ కాలేదన్నమాట. 3 ఇఫ్ x/y = 3/2 దెన్ ఫైండ్ x² + y² x² - y². అయితే ఇలా కనుక ఉంటే ఈ వాల్యూని కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఇది ఒక హోమోజీనియస్ ఈక్వేషన్. ఇదేంటి, దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటి, హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ కనుక సేమ్ ఉంటే ఆ ఈక్వేషన్ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ చూడండి ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్ అనమాట. మరి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ సేమ్ ఉంది. చూడండి డిగ్రీ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్. ఇక్కడ చూడండి పవర్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ అనేది సేమ్గా ఉంది. సేమ్గా ఉంది కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ y² లేకుండా జస్ట్ y ఉందనుకోండి, అప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే చూడండి ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ మూడిట్లో సేమ్ ఉంది, 2 2 2 ఉంది. కానీ ఇక్కడ సేమ్ లేదు కాబట్టి ఇక్కడ కూడా 2 ఉంటే హోమోజీనియస్ అనేవాళ్ళం. కానీ ఇక్కడ 2 లేదు కదా, సో అలా ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ కాదనమాట. ఎప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక y² లేకపోతే. ఓకేనా. హోమోజీనియస్ ఈక్వేషన్ ఎప్పుడు అంటామంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో డిగ్రీ సేమ్ ఉంటేనే హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. సో ఇలా హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా x వాల్యూ 3 పెట్టేసేయండి, y వాల్యూ 2 పెట్టేసేయండి. ఓకేనా. హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే డైరెక్ట్ పెట్టేసేయచ్చు. లేదంటే x 3k అనుకుంటాం, y 2k అనుకుంటాం. అలా పెట్టుకొని చేయాలన్నమాట. ఓకేనా. అలా చేసినా వచ్చింది. కాకపోతే డైరెక్ట్గా హోమోజీనియస్ కాబట్టి డైరెక్ట్గా x వాల్యూ 3, y వాల్యూ 2 పెట్టేసేయచ్చు అనమాట. ఓకేనా. చూడండి x బదులు 3 పెడితే ఇదేమవ్వాలి 9 అవుతుంది, ప్లస్ y బదులు 2 పెడితే ఇదేమవుతుంది 4 అవుతుంది, బై కింద కూడా అంతే కదా 9 - 4. ఓకేనా. చూడండి 9 4 అంటే 13 అవుతుంది, బై 9 4 అంటే 5 అవుతుంది. సో అలా ఫ్రాక్షన్ ఏమైందంటే 13/5 విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. అయితే చూడండి క్వశ్చన్ నెంబర్ 96. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ది గ్రాఫ్ అండ్ ది టేబుల్ బిలో షో ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పాస్డ్ ఇన్ 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్, దట్ ఈజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ హిందీ.
చూడండి, గ్రాఫ్ మరియు దిగువ పట్టిక 5 విభిన్న సబ్జెక్టులు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ మరియు హిందీలలో ఉత్తీర్ణులైన బాలురు మరియు బాలికల సంఖ్యను తెలుపుతుంది. ఓకేనా అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఈ డేటా ఏం లేదు, సింపుల్గా వీళ్ళు వచ్చేసి పాస్ అయిన వాళ్ళు అనమాట. ఇది గ్రాఫ్ దీనికి సంబంధించింది. ఇవి వద్దు మనకి, సింపుల్గా దీన్ని చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఇవి సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు, హిందీ. ఓకేనా, ఈ సబ్జెక్ట్స్ ఇవేమో గర్ల్స్, వీళ్ళేమో గర్ల్స్, వీళ్ళేమో బాయ్స్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో పాస్ అయిన వాళ్ళు గర్ల్స్ వచ్చేసి 135 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ పాస్ అయిన వాళ్ళు వచ్చేసి 105 మెంబర్స్ ఉన్నారు. అలాగే కెమిస్ట్రీ తీసుకుంటే పాస్ అయిన వాళ్ళు గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 195 ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే పాస్ అయిన వాళ్ళు 230 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకేనా, సో అదనమాట దీనికి సంబంధించిన డేటా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గర్ల్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ రెస్పెక్టివ్లీ. అంటే వరుసగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో ఉత్తీర్ణత సాధించిన బాలికల నిష్పత్తి ఎంత అంటే ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళకి గర్ల్స్కి, ఓకేనా, గర్ల్స్కి ఫిజిక్స్లో పాస్ అయిన గర్ల్స్కి, కెమిస్ట్రీలో పాస్ అయిన గర్ల్స్కి, బయాలజీలో పాస్ అయిన గర్ల్స్కి రేషియో కట్టమంటున్నాడు. ఓకేనా, చూడండి మరి ఫిజిక్స్లో గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, 135 మెంబర్స్. అవునా కదా, ఫిజిక్స్లో గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారంటే 135 మెంబర్స్. కెమిస్ట్రీలో గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, 195 మెంబర్స్ అనమాట. కెమిస్ట్రీలో గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారంటే 195 మెంబర్స్ అనమాట. సో కెమిస్ట్రీలో 195 మెంబర్స్ ఈస్టు బయాలజీ అంటున్నాడు. బయాలజీలో గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు, 165 మెంబర్స్ అనమాట. బయాలజీలో 165 మెంబర్స్ పాస్ అయ్యారనమాట. సో వీళ్ళకి రేషియో కట్టడమే ఇంకా సింపుల్గా. చూడండి, అప్పుడు 5 పోతుందా, 5 2 times 10 అవుతుంది, 35 ఉంటుంది కదా, సో 7 times పోతుంది. ఈస్టు 5 పోతుంది, అగైన్ 5 3s 15 అవుతుంది, ఇంకా 4 మిగులుతుంది, 45 ఉంటుంది. 45 అంటే 9 times పోతుంది. ఈస్టు 5 పోతుందా, 5 3s 15, 1 ఉంటుంది, మళ్ళీ 15 అవుతుంది, మళ్ళీ 3 times పోతుంది. అలా ఇక్కడ మళ్ళీ ఇంకోసారి పోతుంది చూడండి, 3 పోతుందా, 3 9 times పోతుంది, 3 13 times పోతుంది, 3 ఇక్కడ 11 times పోతుంది. అలా ఫైనల్గా రేషియో ఏమవుతుందంటే 9:13:11 అనమాట. ఓకే, ఇంకా వీటిలో ఏమీ క్యాన్సిల్ అవ్వవు. అంటే సింపుల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో పాస్ అయిన గర్ల్స్ యొక్క రేషియో ఏమైందంటే 9:13:11 అయిందనమాట. ఓకేనా, సో అలా ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.